అలాంటి వారి ఎడల ఆయన కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు అనేది కొన్ని మాటలు చూసి మనం ముగించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనాన్ని గనక మనం చూస్తే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడుతుంది, అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడు. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు అంటే విడిచిపెట్టనటువంటి దేవుడు, కృపా కనికరము కలిగినటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు ఎలాంటిదే ప్రజలు అంటే మనం గనక ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 16వ వచనములో, అయితే వారును మా పితరులను ఎలాంటి వారంట, గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి, వారు విధేయులవుటకు మనస్సు లేనటువంటి వారై. ఎంత భయంకరమైనటువంటి వారండి, ఎంత భయంకరమైనటువంటి వారండి. ఎలాంటి వారంట, గర్విష్ఠులంట, వారు లోబడనొల్లనటువంటి వారంట, ఆయన ఆజ్ఞలను గైకొననటువంటి వారంట. మనం అక్కడ చూస్తూ ఉన్నాం, విధేయత లేనటువంటి వారంట. అంతేకాకుండా అక్కడ మనం చూస్తూ ఉన్నాం, తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని కఠినాత్ములు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం అక్కడ కనుక గమనిస్తే 18వ వచనములో చివరి వచనంలో, నీకు బహు విసుగు పుట్టించినను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నీకు బహు విసుగు పుట్టించినను. ఇలాంటి 28వ వచనం గనక మనం చూస్తే, వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి అటువంటి ప్రజలను ఆయన తన విశేషమైన కనికరము చొప్పున ఆయన రక్షించినట్లుగా మనం చూస్తాం. ఒకప్పుడు మన జీవితాల్లో కూడా మనం అలాంటి వారమే. మనలోనూ గర్వము అనేటటువంటిది ఉంది, మనలోనూ లోబడనొల్లనే తత్వం అంటే కఠినత్వము అనేటటువంటిది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక పర్యాయాలు మనము కూడా ద్రోహ కార్యాలకి మనము పాల్పడినటువంటి వారమే అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాంటి మనలను కూడా ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు తన విశేషమైన కనికరము చొప్పున తన యొక్క పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నిన్ను నన్ను కూడా ఆ యొక్క పాపము నుండి కడిగి పవిత్రపరచి తిరిగి దేవుని మందిరములోనికి జీవము కలిగినటువంటి నిరీక్షణ కలిగిన వారమై ప్రవేశించేదాని కొరకైనా తన కృప ఇచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ కారణం చేత, ప్రభువా ఒకప్పుడు నేను గర్విష్ఠినయ్యా, ప్రభువా ఒకప్పుడు నేను కఠినాత్ముడనయ్యా, ఒకప్పుడు నేను ద్రోహినయ్యా, అయినా ప్రభువా నీవు నా యెడల నీ విశేష కనికరాన్ని చూపించి ప్రభువా నన్ను రక్షిస్తూ వచ్చావు, నీ మందిరానికి చేరుస్తూ వచ్చావు, నీ జీవం కలిగిన నిరీక్షణ స్వాస్థ్యం ఇస్తూ వచ్చావు ప్రభువా అంటూ మనం ఆయన్ని స్తుతించి ఘనపరచాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. రెండవదిగా మనం గమనిస్తే ఎవరిని అంటే, ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనం చూస్తే, ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, అతడు తడువ చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి వచ్చి ఆ ఊరి బయట ఉంచిది. ఎవరిని అంటే లోతుని, తన కుటుంబాన్ని. మనము ఆ రీతిగా వారు తడువ చేసినప్పటికీ కూడా, వారు ఉన్నటువంటి ఆ సొదొమ నుండి వారు రావటానికి తడువు చేసినప్పటికీ కూడా, నిర్లక్ష్యం వహిస్తూ వారు రానొల్లక ఉన్నప్పటికీ కూడా, ప్రభు తన కనికరాన్ని చొప్పున
వారి చేతులు పట్టుకొని వారిని బయటికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు చేతులు పట్టుకుంటామండి? ఎప్పుడు చేతులు పట్టుకుంటాం? ఎంత ప్రేమ మనలో ఉంటే తప్ప ఎదుటివాడి చేతులు మనం పట్టుకోగలుగుతాం. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఆ లోతు సొదొమ విషయమై ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే 20వ వచనం చూడండి. 18వ అధ్యాయం 20వ వచనం. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది. అటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సొదొమ గొమొర్రాలని నాశనము చేయడానికి వచ్చినటువంటి ఆ ప్రభువు తన కనికరము చొప్పున వారు తడువు చేసినప్పటికీ కూడా వారి చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. అనేక పర్యాయాలు మన జీవితంలోనూ ఎన్నోసార్లు దేవుని వాక్యం వినుంటాం. ఎన్నోసార్లు దైవ సేవకులు మన చేతులు పట్టుకొని బ్రతిమాలుంటారు. అయినప్పటికీ మనం తడువు చేసిన వారమే, మనం నిర్లక్ష్యము వహించినటువంటి వారమే. అయినా ప్రేమ కలిగిన దేవుడు మనల్ని విడిచిపెట్టక తన కనికరం చొప్పున మన చేతులు పట్టుకొని మనల్ని ఆ పాపపు ఊబిలో నుండి బయటకు రప్పించి తన మందిరావరణంలోనికి చేర్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఎలాంటి వారిని అంటే ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభువు రక్షించింది అంటే యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మనం చూస్తే, యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతము అత్యంత కృపగలవాడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని అంటాను. ఆ నినివే యొక్క పరిస్థితి, ఆ నినివే యొక్క పాపము బహుభయంకరమైనటువంటిది అనేటటువంటి మాట మనం చూస్తాం. అందుకే మనము గనక గమనిస్తే ఈ యొక్క నినివే పరిస్థితి ఎలాంటిది అంటే, నహూము గ్రంథము గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటిది ఏంటిదంటే, ఎలాంటిది ఈ నినివే అంటే మొదటి అధ్యాయము 11వ వచనములో అక్కడ అంటా ఉన్నాడు, నినివే యెహోవా మీద దురాలోచన చేసి అంటా ఉన్నాడు. ఎవరి మీదండి? ఎవరి మీద అంటే యెహోవా మీదే దురాలోచన చేసినటువంటి పట్టణం ఆ నినివే అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ 15వ వచనంగా 14వ వచనం చివరిలో గనక మనం గమనిస్తే, నీవు పనికి మాలిన వాడవు గనక నేను నీకు సమాధి సిద్ధపరుస్తాను. నినివే గురించి వ్రాయబడతా ఉన్నటువంటి మాటలు. అంత మాత్రమే కాకుండా 3వ అధ్యాయము 1వ వచనం గనక మనం చదివితే, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక యొర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ. అలాంటి ఆ పట్టణము ఎడల ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు ఎంత కనికరాన్ని చూపించాడంటే, తన యొక్క ప్రవక్త అయినటువంటి యోనాను అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తాం. అయితే యోనా పోటానికి నిరాకరించి దేవుడి సన్నిధిలో నుండి పారిపోయినప్పటికీ కూడా దేవుడు యోనాను వదిలిపెట్టకుండా ఆ యొక్క సముద్ర గర్భంలో పడవేసి ఆ యొక్క మత్స్యం యొక్క కడుపులో 3 దినాలు ఆ యోనాను ఉంచి తిరిగి నినివే దగ్గర ఆయనను మత్స్యము ద్వారా కక్కించి ఆ నినివేకి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం. రాబోతా ఉన్నటువంటి ఉగ్రత వారికి ప్రకటించినట్లుగా మనం చూస్తాం. తత్ఫలితంగా రాజు మొదలుకొని పశువుల వరకు కూడా గోనె పట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి వారు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం. దీని అంతటికి కారణం ఏంటిదంటే ప్రభు యొక్క కనికరం. అనేక పర్యాయాలు
మనం కూడా అలాంటి స్థితి కలిగినటువంటి వారమే. దేవుని మీదే తిరుగుబాటు చేసిన వారం కదా. అనేక పర్యాయాలు దేవుణ్ణి ప్రశ్నించిన వారం. నువ్వు ఉన్నావా దేవా, నీవు ఉంటే ఎందుకయ్యా ఇట్లా? అనేక పర్యాయాలు నా మట్టుకు నేను ప్రశ్నించాను. నేనేమి మినహాయింపు కాదు, ప్రశ్నించిన వారమే. అయినప్పటికీ ప్రభు కనికరం కలిగినటువంటి ఆ ప్రభు నిన్ను నన్ను విడిచిపెట్టకుండా కనికరించి క్షేమస్థితిని అనుగ్రహించినట్లుగా, మనల్ని క్షమించినట్లుగా చూస్తాం. ఆ కారణం చేత మనం ఆయన్ని స్తుతించి ఘనపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చివరిగా ఇంకొక విషయం మనం చూసుకొని ముగించుకోవటం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 34వ వచనం మనం చదివితే అక్కడ వ్రాయబడతావు ఒక్క నిమిషం అండి, అది కాదు, గురుడి వారిని బాగు చేసినటువంటిది అది. ఒక్క నిమిషం. ఎంతమ్మా? 20వ అధ్యాయమా? 20వ అధ్యాయము 29వ వచనమా? ఒక్క చదవండి ఒకసారి. ఎరుకో నుండి వెళ్ళుచుండగా త్రోవ పక్కన కూర్చుండి యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కనికరించుము అని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కనికరింపమని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నాను వారు అడుగగా, వారు, ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు అక్కడ వ్రాయబడి కనికరపడి వారి కన్నులు ముచ్చెను. కాబట్టి వారు పుట్టుకతో గుడ్డివారు, లోకాన్ని చూడలేనటువంటి దుస్థితి, అంధకార జీవితం కలిగినటువంటి వారి ఏళ్ళ ప్రభువా మమ్మల్ని కనికరించు అన్నప్పుడు ఆ ప్రభువారు ఏం చేసుకోవచ్చు అంటే కనికరపడి వారి కన్నులు ముట్టి వారికి దృష్టి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే చీకటిలో నుండి వెలుగులోనికి, చూడలేని స్థితిలో నుండి చూడగలిగినటువంటి ఆ స్థితిలోనికి వారిని రప్పించినట్లుగా. అంటే దాని అర్థం ఏంటిదంటే, ఆత్మీయంగా మనం ఏం గమనించాలంటే, లోకములో నుండి దేవుని ఇంటిలోనికి నడిపించినట్లుగా. లోకం అంటే చీకటికి సాదృశ్యం, దేవుని ఇల్లు అంటే వెలుగుకు సాదృశ్యము అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి వారికి చూపు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం తన కనికరం చొప్పున. చివరిదిగా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1వ అధ్యాయం ఆ హేతు చేత ఒక్క నిమిషం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసింది గనుక కనికరింపబడుతుంది. కాబట్టి మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటి అంటే, పూర్వం ఎలాంటి వాడినని చెప్తా ఉన్నాడంటే, సౌలుగా ఉన్నప్పుడు ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు. అలాంటి సౌలుని పౌలుగా మార్చాడు. తన కనికరము చొప్పున కనికరించినందున అంటా ఉన్నాడు. తద్వారా పౌలుగా మార్చబడి ఆయన పరిచర్య కొరకై నమ్మకమైన వాడిగా ఎంచాడు. ఆయన పరిచర్య కొరకై నమ్మకమైన వాడిగా ఎంచాడు. అలాంటి జీవితం మన జీవితం. ఒకప్పుడు మనం కూడా అలాంటి వారమే, హానికరులం, దోషకులం, హింసకులం అయినప్పటికీ కూడా ప్రభు నిన్ను నన్ను ప్రేమించి
తన విశేషమైన కనికరం చొప్పున మనల్ని నమ్మకమైన వారుగా ఎంచి తనను ఆరాధించే దాని కొరకై తన సన్నిధికి చేయి పట్టి నడిపించినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, మనం గమనిస్తూ ఉన్నాం మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరము కలిగిన దేవుడు. ఆ కనికరం కలిగినటువంటి ఆ దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు చేస్తూ వచ్చాడు అనేది మనం చూస్తూ వచ్చాం. ఎలాంటి వారిని ఎలాంటి వారుగా మార్చాడు అనేది మనం చూస్తాం. కాబట్టి మనము కూడా తన కనికరం చొప్పున దేవుడు పునర్జన్మ సంబంధమైన స్నానము ఇచ్చి తద్వారా దేవుని మందిరానికి నడిపించిన ఆ విశేషమైన తన కనికరాన్ని చొప్పున దేవుని మందిరానికి నడిపించిన నీవు నేను కూడా ఆయనను స్తుతించి గణపరచ బద్ధులమై ఉన్నామనేది మనం గ్రహించాలనేది దేవుని యొక్క ఆశ. అట్టి కృప, అట్టి కనికరం దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించునుగాక.